చూడు ఇగో ఎట్లా చెప్తుండే ఇగో ఇక మరి మొట్ట చేపలు దొరుకుతున్నాయి మరి లేక ఏ చేపలు దొరుకుతున్నాయి చిన్ను ఈ 3 గుడిసెల పల్లెలా మనకు ఇట్లున్నది ఇక కథ ఇక అయిపోయింది ఇక ఇంకొక కారం పడదంటే రాత్రి లెక్క పడితే ఇగో ఈ పొలం మొత్తం మునిగిపిస్తుంది ఇక ఇది ఏముండదు ఇది మొత్తం మునిగిపోతుంది ఓ పోతాయి ఇక మొత్తం అటు హాడ్ దాకా పోతాయి ఇక ఇంట్లో ఇదంతా మునిగేదే మొత్తం ఇప్పటి నాడేసి 20 రోజులే రాత్రి చాలా అయింది ఆయన మొట్ట చేపలు దొరికినాయి ఏం చేపలు దొరికినారు ఏమో నచ్చాడు దుబాయ్కి వెళ్ళి ఇప్పుడు చేపలు పడుతుండే దానికి ఇక యథార్థం అనిపిస్తుంది నిన్న మొన్న ఆడ దుబాయ్లో ఎండ కొట్టుడుకు ఎండకు ఇక మనసులో పట్టలేదు ఇక వచ్చే వరకు చల్లగా కొట్టి మొట్ట చేపలు పడుతుంది మొట్ట చేపలు ఏం దొరికినాయిరా పరకలా రెండు మొట్ట చేపలు దొరికినాయి 3 దొరకలేవా అరే నీళ్ళు పోయటం నీళ్ళకి వెళ్ళి ఎదురెక్కేస్తాయిరా ఈ చేపలు ఇది ఉన్నదే మొత్తమంత చెరువు ఇగో మొత్తం బాడనే ఆ బడం మీద గొంగడ పంత ఆనబడితే కదా ఇక ఉన్న నీళ్ళు అన్నీ వస్తాయి కదా మీకు కుంట జల్ది నిండుతుంది ఈ జప్పలు నిండుతుంది కలాస్ ఇక ఈ పొలం బిలం మొత్తం మునిగిపోతుంది ఏముండదు ఇక నాటేసినాక నెల రోజుల దాకా ఇబ్బంది నెల అయిందా ఇక ఎంత కొట్టినా ఏం కాదు ఇక దీని పరిస్థితి ఇక గిట్లున్నది మరి మాకైతే ఇంత కష్టం ఉన్నది మరి మా ఊళ్ళే మొత్తం బండబోర శివారి ఎక్కువ ఉన్నది అటు చూస్తే అటు ఒక 100 ఎకరాలు ఉంటుంది ఆ బండబోరు ఇగో ఈడ చూస్తే ఇది ఒక 10 ఎకరాలు ఉంటుంది ఇగో ఇటు చూసుకుంటే ఇది మెల్లగా ఏం లేదన్నా కానీ ఇంచుమించు వచ్చేసి ఇది ఒక 10 ఎకరాలు ఉంటుంది ఈ బండబోరు ఇక గటు గుట్టలోలే కనొస్తున్నాయి చూడు జంగలోలే ఇక ఆ జంగలో చెట్లు కనొస్తున్నాయి చూడు ఇక దాని అవతలు ఉన్నాయి అయితే ఏం లేదంటే ఒక 200 ఎకరాల బండబోరే మొత్తం ఇక మాకు శివారు లేదు మనం లేదు మా చడం లేదు ఇక ఏమిటకి ఏం లేకుంటున్నది ఇక మా పరిస్థితి వస్తే ఇక ఇట్లున్నది ఇక పరిస్థితి ఇది మాకైతే శివారు లేక ఇక ఉన్నదేముంత భూములు బిగడు ఒక్కొక్కరికి బిగన్నర 10 ఎకరం గింతే భూములు ఇక ఇవే భూముల మీద పంటలు పండించుకోవడం అంతా గవే గల్ఫ్ దేశాలు దుబాయ్ మస్కాటు సౌదీ బైరాన్ అన్నాడు గిట్లంతా బతుకు తెరుగు గురించి అటు ఇటే పోకడ కానీ ఇక్కడ ఏం లేదు ఇంటికాడ నిన్న మొన్ననైతే ఆన లేదు మొత్తానికి ఇవాళ ఇక జర్రంత ఆనవాడే వరకల్లా ఇక ఈ శర్ర ఏం నీళ్ళు కానొస్తున్నాయి ఆ బడ మీద వచ్చిన నీళ్ళతోటి ఈ శర్రలు ఎండింది ఇక ఇదైతే మా పరిస్థితి మా బతుకులు ఓకే ఫ్రెండ్స్ మరి మా ఛానల్ నచ్చినట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెల్కమ్ టు మై ఛానల్ మా చిన్న పల్లెలు ఇది చిన్న చెల్లరే పెద్ద చెల్లరేం లేవు ఈ బడల మీద వచ్చిన నీళ్ళతో కుంటలు నిండుతాయి ఇప్పుడేమో నీళ్ళు జల్దీ నిండుతాయి అప్పటికేమో ఎండాకాలం రాగానే జల్దీ ఎండిపోతాయి మరి ఇక నీళ్ళు ఉండవు ఏముండవు మసాలం ఉండవు మన ఉండవు ఏది ఉండదు ఇక ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్